నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి, ప్రతి అక్రమాలు, ప్రతి మాఫియా, ఏం చూసినా స్కామ్స్ చూసినా అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతాయి. కానీ ఆయన మాత్రం విల్లాస్లో, ప్యాలెస్లో హ్యాపీగా సేఫ్గా ఉన్నారు. కానీ ఆయన్ని నమ్మి ఆయన కోసం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఈరోజు జైల్లో కటకటాల పాలవుతున్నారు, కోట్ల మెట్లు ఎక్కుతున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ. మరి అన్నీ తెలిసి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు జగన్ గారికి గులాం అంటున్నారు? మరి వీళ్ళందరికీ ఏదైతే జరిగిందో ఇదొక గుణపాఠంగా మిగిలిన వాళ్ళు తీసుకోవాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కామ్ తీసుకున్నా, ఏ మాఫియా తీసుకున్నా, ఏ అక్రమాలు తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఎవర్రా బాబు అంటే జగన్ అంటారు. కానీ ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ జైల్లోకి వెళ్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు చూసినా, ఐపీఎస్లు. ఎందుకు వీళ్ళకి రూల్స్ తెలిసి కూడా ఎందుకు ఆయనకే సపోర్ట్ చేస్తూ ఎందుకు ఈ అక్రమాలు చేస్తున్నారు? మనకి ఒక సామెత చెప్తారు, గొర్రె కసాయినే నమ్మొద్ది అని చెప్పని. అవును. ఇప్పుడు నమ్మటం తప్పు కాదు, నమ్మించటం తప్పు, నమ్మక ద్రోహం చేయటం తప్పు. ఇక్కడ నోరు లేని మూగజీవం కాబట్టి ఆ గొర్రె తన యజమాని అనుకొని నమ్మి వెళ్తుంది. కానీ ఆ యజమాని దీన్ని చంపి, దీన్ని తోలొలిచి, దీని మాంసం అమ్ముకోవటం నా వృత్తి అని చెప్పని భావిస్తున్నాడు. కాబట్టి నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహిస్తాను అనుకుంటున్నాడు అతను. నోరు లేని మూగజీవం అతని వృత్తి ధర్మానికి బలవుతుంది. కానీ మనం మాట్లాడుకుంటుంది నోరు లేని మూగజీవాల గురించి కాదు, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇవాళ ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం అయినా, నాట్ ఓన్లీ యూపీపీఎస్సీ గ్రూప్ 1, ఇవాళ ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్ఐ, ఒక విఆర్ఓ, ఒక కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం దక్కాలి అన్నా కూడా నీకు ఆ రాత పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఫిజికల్ ఎబిలిటీ ఉండాలి, ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేయాలి, నీ మెడికల్ క్లియర్ కావాలి. సో ఇవన్నీ క్లియర్ చేస్తేనే నీకు ఒక చిన్న కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది. అంటే ఒక 5,000 కానిస్టేబుల్ పోస్టులకి నియామక ప్రక్రియ బిగిన్ చేస్తే ఈ పోటీ పరీక్షలకి కొన్ని లక్షల మంది పోటీ పడతారు. 1:100 1:150 ఫిల్టర్ చేస్తే ఒకడికి ఉద్యోగం వస్తుంది. నేను చెప్తున్నది ఒక కానిస్టేబుల్కే. మరి ఆ కేటగిరీ పెరిగే కొంది, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీపీఎస్సీ గ్రూప్ 1, అటువంటి వాటికి వెళ్ళే కొంది కూడా ఎన్ని వడబోతల తర్వాత, అంటే నీ బెస్ట్ ఆఫ్ ది సొసైటీలోనే ది బెస్ట్ కన్నా కూడా బెస్ట్ అనుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు. బెస్ట్ అనుకున్న వాళ్ళు లోకల్ గ్రూప్ 1లో సెలెక్ట్ అవుతారు. కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళు గ్రూప్ 2కి సెలెక్ట్ అవుతారు. ఏదేమైనా సరే ఆ స్థాయి ఉద్యోగాలు దక్కించుకున్న ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన, తమను తాము రుజువు చేసుకొని, ఎటువంటి షార్ట్ కట్స్, ఎటువంటి రికమెండేషన్స్, కులము, డబ్బు ఏం పనిచేయవు అక్కడ. మా మామ ఎమ్మెల్యే ఏం నడవు, కేవలం నీ ప్రతిభే నీకు ఆ ఉద్యోగం దక్కిస్తుంది. అంతటి ప్రతిభా పాఠవాలు కనపరిచి ఆ ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళు, ఆ ఉద్యోగానికి ఉన్న విలువ తెలిసే కదా ఎవడో నీ చేత తప్పు చేయమంటున్నాడు అంటే చేసే అధికారం నీకు ఉంది కాబట్టే కదా. నీకు ఒక రూల్ బుక్ ఇచ్చారు, బిజినెస్ రూల్స్ అంటారు. తర్వాత ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది. నువ్వు నీ బిజినెస్ రూల్స్కి కట్టుబడి పనిచేయాలి, రూల్ ఆఫ్ లాకి లోబడి పనిచేయాలి. నేనెవడో కాల్ చేసి నిన్ను ఒక ఫేవర్ అడగటం వేరు. సహజంగానే రాజకీయ నాయకులు ఫోన్ చేసి ఏం చెప్తారు, మా వాడు వస్తున్నాడు సార్, కాస్త ఒక రేషన్ కార్డు ఇప్పించండి, ఒక పెన్షన్ ఇప్పించండి. అవి ఒక ఫేవర్ అడిగినప్పుడు మీ అధికారాన్ని ఉపయోగపెట్టి ఆ పని చేసి పెట్టడం వేరు. అలా కాకుండా
ఎమ్మెల్యేనే ఫోన్ చేశాడు, నీ పరిధిలో ఉన్న ఒక ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బావమరిది పేరు మీద రాసి ఇవ్వమంటున్నాడు. రాసి ఇవ్వటం వల్ల ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది కనీస మాత్రపు విచక్షణ నీకు నువ్వు ప్రదర్శించుకోవాలి కదా. నేను ఇప్పుడు రాసి ఇచ్చేస్తున్నా, కానీ దీనివల్ల ఫర్దర్గా ఏం కాన్సిక్వెన్సెస్ ఎరేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అతను ఫోన్లో ఒక మాట చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఫైల్ మీద నేను సంతకం పెడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే రేపటి రోజు నేను లైబుల్. ఈ తప్పు ఏదైనా నా వల్ల జరిగితే ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ ఫోన్లో చెప్పిన ఈ ఎమ్మెల్యే ఇంకో 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు అతను ఉంటాడో లేదో తెలియదు, కానీ ఈ ఫైలు నా సంతకంతో శాశ్వతంగా నోట్ ఫైల్ రికార్డులో ఉండిపోద్ది. కాబట్టి నేను తప్పు చేయకూడదు అని చెప్పనే ఆలోచన గ్రహింపు వాళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసిన వాళ్ళు గతంలో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొన్నారనేది కళ్ళ ముందు కేసు రెఫరెన్సెస్ కనిపిస్తున్నా, వాళ్ళు జైళ్ళ పాలైనా, వాళ్ళ కుటుంబాలు అవమానాలు ఎదుర్కొన్నా, ఒక ప్రభుత్వోద్యోగి ఒక ఏసీబీ రైడ్లో ఒక 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అనుకో, ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేస్తారు. అతని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, అతని పిల్లలనో భార్యనో ఎవరన్నా మీ ఆయన్ని సస్పెండ్ చేశారంట కదా, లంచం తీసుకుంటాడంట కదా అని అడిగితే ఆ నిమిషాన్ని వాళ్ళ పొజిషన్ ఏంటి? నీ కామన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరా లంచం తీసుకొని సస్పెండ్ అయ్యావంట అని చెప్పని ప్రశ్నలు నిన్ను మొహాన్ని అడుగుతుంటే నీ పొజిషన్ ఏంటి? అంటే ఎవరేమనుకున్నా పర్వాలా, ఎవరు ఎంతగా దాని గురించి విమర్శించుకున్నా పర్వాలా, ఈ లంచం తీసుకోవటమే ప్రాధాన్యత. అంటే వాళ్ళ సమాజానికి వెరవకుండా, ఎవడేమనుకుంటే నాకెందుకు, నేనేం సంపాదించుతున్నాను అనేది ముఖ్యం నాకు అనుకునే ఆలోచన ధోరణి పెరిగిన తర్వాత ఈ చదువు, ఈ పరిజ్ఞానం, ఈ పోటీ పరీక్షల్లో ప్రదర్శించి దక్కించుకున్న ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి మరి తప్పులలో భాగస్వాములు అవడానికి అలవాటు పడిపోయారు. అరే ఈ ఉద్యోగం చేస్తే ఎన్నాళ్ళు చేస్తే ఏమొస్తుంది, ఇటువంటి వాడికి మనం 10 పనులు చేసి పెట్టాము అని అంటే జీవితకాలం ఉద్యోగం చేసిన దానికంటే ఎక్కువగా మనం ఇక్కడ షార్ట్కట్లో సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పనే ఒక రకమైన దిగజారుడు నైజాన్ని ప్రదర్శించి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి తప్పుల మీద తప్పులు చేస్తూ అధికార వ్యవస్థ కేసుల పాలయ్యారు, జైళ్ల పాలయ్యారు, వాళ్ళ కెరీర్లు సర్వనాశనం చేసుకున్నారు. అయినా సరే మనకేం చెప్తారు, అగ్ని చుట్టూ భ్రమించే కీటకాలు అంటారు కదా. మనం ఒక చలిమంట వేసుకొని కూర్చున్నాం అనుకో, దాని దగ్గర దాంట్లో పడితే కాలిపోతాయని తెలియదు వాటికి. దాన్ని చూసి ఆకర్షితులయ్యి రకరకాల కీటకాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ వేడి పరిధిలోకి వచ్చిన తర్వాత మాడిపోతాయి. అట్లాగే ముందాళ్ళు వాళ్ళది అనుభవించారు, ఇంకా వాళ్ళ వల్ల వాళ్ళు ఇస్తున్న ఆఫర్ల వల్ల అరే నీకు మంచి పొజిషన్ ఇస్తామని ఒకడో, నీకు మంచి పోస్టింగ్ ఇస్తానని ఒకడో, నీకు మంచి ప్యాకేజీలు ఇస్తానని ఒకడో, ఇట్లా నాయకులు రకరకాల ఆఫర్లు వీళ్ళకి ఎర్రగా వేసి, లేదు అని అంటే ఆ నాయకుడి కులము, ఆ నాయకుడితో రాజకీయపరమైన ఎఫిలియేషను వీళ్ళకి, ఆ నాయకుడు ప్రచారంతో రాబోయే 30 ఏళ్ళు ఇతనే ఉంటాడు ఈ పదవిలో, మనం ఏ తప్పు చేసినా కాపాడగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి మాట తప్పని మడమ తిప్పనని ఒక ట్యాగ్లైన్ ఇస్తారు. వాళ్ళంతటి మాట తప్పుడు వాళ్ళు, మడమ తిప్పేవాళ్ళు ఇంకొకరు లేరు. అయినా సరే ఆ భ్రమల్లో పడిపోయి నాడు శ్రీలక్ష్మి నుంచి మొదలుపెట్టి నేడు సునీల్ నాయక్ దాకా, ఒక రమాకాంత్ రెడ్డి, ఒక రత్నప్రభ, వీళ్ళ వరకే కోర్టులకు రాలా. రత్నప్రభ గారు అనే ఒక మాజీ ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తుల కేసుల్లో సిబిఐ కోర్టులు ఎదురుపడితే, వాట్ మిస్టర్ జగన్,
మీ వల్ల మీ నాన్న వల్ల మేం కోర్టుల పాలు కావాలా, మేం కేసుల చుట్టూ తిరగాల, కోర్టుల చుట్టూ తిరగాల అని చెప్పని నిలదీసి అడిగింది. తలంచుకొని ఆ చేతులు పిసుక్కుంటా నీళ్ళు నవ్వులుకుంటూ కూర్చున్నాడు. ఏ నవ్వులుకుంటే ఏమైంది? 1,000 కోట్ల ఆస్తులు ఆయనకి దక్కినాయి, పదవులు, హోదాలు, అధికారం ఆయనకి దక్కింది, పనిష్మెంట్లు, జైళ్ళు, కోర్టులు, కేసులు వీళ్ళకి దక్కినాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉద్యోగులు కూడా ఏమనుకుంటున్నారంటే, అరే అన్నాళ్ళు జైల్లో ఉండొచ్చిన ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమోదించింది సమాజం, మమ్మల్ని మటుకు ఆవిడ పరిగణలోకి తీసుకుంటారు, ముందు మాకు దక్కింది మేము పిండుకుందాం అని చెప్పని ఒక నైజం కూడా ఇవాళ, అంటే తోలుమందం అంటారు. ఇప్పుడు సహజంగా ఏమవుద్దంటే, నీకు ఎండ చురుకుదనమైనా చలైనా నీ చర్మం సెన్సిటివ్గా ఉన్నంత వరకు నీకు ఆ స్పర్శ తెలుస్తుంది. నీ చర్మం మొద్దుబారిపోయింది, నీకు స్పర్శ తెలియటల్లా, ఎండ తెలియట్లా, చలి తెలియటల్లా, అప్పుడు అన్నిటికీ అతీతంగా తయారైపోతావు నువ్వు. అలాగే వీళ్ళు కూడా సమాజము, పరువు, ప్రతిష్ట వీటికి అతీతంగా తయారైపోయారు. ఇవన్నీ దిష్టి బాధాడు. డబ్బు ఉందా లేదా, ఏం చేసుకుంటావు ఎండ్ ఆఫ్ ది డే. కాబట్టి ఇక్కడ అమాయకులు కాదు వీళ్ళు, తెలిసి తెలిసి అగ్ని చుట్టూ తిరిగే శలభాలను, కసాయి నమ్మే గొర్రెను వీళ్ళతో పోల్చలేము. వీళ్ళు చదువుకున్న ఉన్నత విద్యావంతులు అయి ఉండి ఉన్నత స్థానాల్లో ఉండి కూడా ఈ తప్పుల్లో భాగస్వాములు అవుతున్నారు అని అంటే చదువుకున్న నేరస్తులు వీళ్ళు. నేర స్వభావంతో తెలిసి తెలిసి చేస్తున్న తప్పులు ఇవి. నువ్వు ఆ స్థాయి అధికారివి, ఎవడన్నా నీ కొద్దిమే కత్తి పెట్టి నీ చేత సంతకం పెట్టగలుగుతారా? కాదుగా. తెలిసి తెలిసి సంతకాలు పెడుతున్నావు, తెలిసి తెలిసి తప్పుల్లో భాగస్వాములు అవుతున్నావు. కాబట్టి ఈ ఉద్యోగుల మీద సానుభూతి చూపించాల్సిన నష్టే లేదు. ఎవరన్నా అమాయకుడు, ఒక నిరక్షరాస్యుడు, అతను వీళ్ళ ప్రచార ప్రభావంతో తెలియక ఓటేశాడంటే నమ్ముదాం. కానీ తెలిసి తెలిసి తప్పుల్లో భాగస్వాములు అయ్యే వీళ్ళ గురించి మనం కనీసం మాత్రపు జాలి, దయ చూపాల్సిన నష్టి కూడా లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.